హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము వీరు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము మా ఫ్రెండ్స్తో కలిసి అయితే చిత్తూరులో ఉన్న తలకోనకైతే వెళ్తున్నాము. టోటల్ 15 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. టెంపుల్ లోపల చూడడానికి అయితే సూపర్గా ఉంది. ఇంకా వెళ్ళంగానే మా ఫ్రెండ్ అయితే డీజే స్టార్ట్ చేసేసాడు. చూసుకోండి మీరే. ఇంకా ఏసీ అలసిపోయి నాయుడుపేటలో టీ తాగడానికి అయితే బండి ఆపేశారు. ఇంకా వెళ్ళంగానే ప్రతి ఒక్కడు అన్నా ఎగ్ చాయ్ దాలో, అన్నా ఎగ్ కాఫీ దాలో అని చెప్పి అయితే చెప్పేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈడ అంబేద్కర్ బొమ్మ అని చెప్పాడు, రాజశేఖర రెడ్డి బొమ్మను పట్టుకుని మా వాడు. మా అన్న మిల్క్ తాగి తాగి మిల్క్ బాయ్ లా అయిపోయాడు. చూస్తున్నారు కదా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఈయనెవడరా నాయన నడి రోడ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? సర్లే చూసేద్దాం మనం కూడా ఏం చేస్తున్నాడు. ఇంకా టీలు కాఫీలు తాగేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. నెల్లూరు టు తిరుపతి రోడ్ అయితే వేరే లెవెల్ గా ఉంది. చూడండి తార్ రోడ్డు. అందరు కలిసి ఒకటేసారి దిగుతున్నారంటే అర్థం ఏందా, టిఫిన్ లకి టైం అయిందని అర్థం. ఇంకా ఫైనల్లీ ఒక టిఫిన్ సెంటర్ని అయితే చూసాము. ఇంకా చూడంగానే ఆపు 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 అని చెప్పి డ్రైవర్ని అయితే ఫోర్స్ చేసి ఆపిచ్చామన్నమాట. ఇంకా సరే అలా అని టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళి ఎవరికి ఏం కావాలో చెప్పుకొని అయితే ఇంకా తినడం స్టార్ట్ చేసాం. దోశ చూడడానికి చాలా పెద్దగా ఉందని చెప్పి ఆంటీ ఒక్క మసాలా దోశ అని అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఈడేంది ఇంతమంది జనం ఉన్నారు కొట్టుకుంటాను అనుకుంటున్నారా? కాదు, ఎవడెవడు ఎంత తిన్నాడో బిల్లులు అయితే చెప్తున్నాము. ఇంకా బిల్లు అయితే కట్టేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అదో చూస్తున్నారు కదా, ఈడు నా ఫ్రెండ్ షరీఫ్, ఈడి పేరు. ఈడు నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. ఎందుకంటే నా చెడ్డీ దోస్త్ అనమాట. నేను ఎక్కడుంటే వాడు అక్కడ ఉంటాడు. నేను ఎక్కడైనా ఉన్నానంటే వాడు నా పక్కన ఉండాల్సిందే. తలకోనకి వెళ్ళే రూట్లో ఆ కొండలు, ఆ చెట్లు చూడడానికి విజువల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడండి మీరు ఎంత సూపర్ గా ఉందో నేచర్ అయితే. మమ్మల్ని అయితే ఒక చోట అయితే ఆపేశారు. ఏంద్రా నాయన ఎందుకు ఆపారని అనుకుంటే, ఇక్కడ చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ 100 రూపీస్ అయితే పే చేయాలి. మనీ పే చేసి మళ్ళీ ఇంకా బిల్ తీసేసుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము తలకోనకి. మనం ఎంత సిటీలో ఉన్నా చుట్టూ ఈ చెట్లు, పైన చూస్తే మేఘాలు, వాటిని చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మాకైతే. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేచర్ని ఆస్వాదించకపోతే అస్సలు వేస్ట్ అనమాట. అందుకే ఇయర్కి ఒక్కసారి నా ట్రిప్ వెళ్తూ ఉంటాం మేము అందరం కలిసి. మర్రి చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ చెట్టు ఊడలు అందవు కానీ, లేకుంటే మా వాళ్ళు దాని మీద ఉయ్యాలు ఊగేవాళ్ళు. ఇంకా ఫైనలీ తలకోన ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇంకా రోడ్లో టోల్ గేట్లు అయితే తక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ప్రతి చోట చెక్ పోస్ట్ అయితే ఉన్నాయి. ఆపిన ప్రతి చోట డబ్బులు అయితే తీసుకుంటున్నారు. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర డబ్బులు కట్టడానికి అయితే వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు అతను ఎంతమంది ఎవరే ఉన్నారు, యూతా కాదా, యూత్ అయితే మీరు ఏమన్నా డ్రింకింగ్ ఏమైనా తీసుకెళ్తున్నారా అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే గాయస్ తలకోన ఎంట్రన్స్. సో ఇక్కడికి మీరు ఇంకా లోపలికి వెళ్ళక ముందే మీరు ఏమేమి తినాలనుకుంటే ఇక్కడే తీసుకోవాలి. మీరు ఒకవేళ తీసుకోకుండా వెళ్ళిపోయారంటే మళ్ళీ 1.5 కిలోమీటర్ అయితే రిటర్న్ రావాల్సి ఉంటుంది. 1.5 కిలోమీటర్ అంటే వెళ్ళడమే కష్టం, మళ్ళీ రిటర్న్ రావాలంటే కష్టం. కాబట్టి ఏమైనా తినాలనుకుంటే ఇక్కడే తీసుకొని వెళ్ళండి లోపలికి. ఇంకా ఫైనల్లీ వెహికల్ అయితే పార్క్ చేసాము. ఇంకా అందరూ డ్రెస్ చేంజెస్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా చేసుకుని ఇక్కడ కనిపిస్తుంది వెహికల్స్ అన్ని ఇక్కడే ఆపాలి. ఇంకా నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. తలకోనకైతే వచ్చాము. ఇది నెల్లూరు నుంచి మొత్తం 180 కిలోమీటర్లు అయితే ఉంది. చూడండి గాయస్, ఈ కోతుల్ని చూడండి గాయస్, పెద్ద పెద్ద కోతులు గాయస్, పెద్ద పెద్ద కోతులు గాయస్.
హాయ్ గాయ్స్, కొత్త కోతులు గాయ్స్, అందరు కోతులు తలొస్తుందంట. అడవి కోతులు గాయ్స్, తలకొండకు వచ్చిన అడవి కోతులు నెల్లూరు నుంచి వచ్చారు గాయ్స్. అందరూ చూడండి, ఓ వేసుకోండి అందరూ ఒకసారి. ఇంకా తెల్లకొన లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. దారి మధ్యలో ఒక కాలువ లాగా అయితే కనిపించింది గాయస్. చూడండి ఎంత నల్లగా ఉందో. ఇటు డ్రైనేజ్ లో కూడా దుకేస్తాడు ఇడు. ఇప్పుడు అంత ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు. చూడండి ఎలా ఈస్తున్నాడు. నీళ్ళు అయితే బాగలేదు. ఇంకా ఇక్కడ కాదు మొత్తం, ఇంకా మనం పైకి వెళ్ళాలి, ఇంకా చాలా దూరం నడవాలి. ఇంకా రాగానే దీంట్లో దుగాడు ఇల్లు. చూడండి ఎంత నల్లగా ఉన్నాయి వాటర్. ఇది ఎక్కుతుంటే తిరుపతి కొండ ఎక్కినట్టే ఉంది గాయస్. 10 మెట్లు ఎక్కి మా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్. అలా ఉంది ఇది. చూడండి ఎట్లా నడుస్తున్నారు ప్రతి ఒక్కడు. दूसरे ये क्या ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేసి ఇంకా కొండపైన ఇంకా బాగుంటుందని చెప్పి వెళ్తున్నాం గాయస్. ఇక్కడ మెట్లయితే చాలా బాగున్నాయి, పైకి ఎక్కడానికి ఈజీగానే ఉంది. అయినా ఎక్కాలి కదా. చూడండి ఎంత దూరం నుంచి వస్తున్నాడు వాడు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే 2 అడుగులు వేసి ఇంకా అలసిపోతున్నారు. చాలా ఫిట్నెస్గా ఉన్నాం అందరం. ఇంకా ఫస్ట్ టైం స్టార్ట్ చేసేసరికి వాకింగ్ అదిరిపోతుంది అందరికి.
ఇంకా నానా తంటాలు పడి పైకైతే ఎక్కేసాము. ఎక్కినందుకు మాకైతే ఫలితం దక్కింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడడానికి. పై నుంచి అలా వాటర్ పడతా ఉంటే అక్కడి నుంచి పడి 3 స్టెప్స్ కిందకి వెళ్తుంది అనమాట. ఎవరు చెప్పారా? జీని చెప్పాడా? ఈడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. మొత్తం వాటర్ ఫాల్స్ ఈడిదే అన్నట్టు పడుకుంటున్నాడు, దూకుతున్నాడు, లేస్తున్నాడు, పడుతున్నాడు. మొత్తం ఈడిదే ఈ రోజు హవా. ఇంకా తలకోనలో బాగా ఎంజాయ్ చేసి తిరుపతి వెళ్ళే రూట్ లో జూ పార్క్ ఉందని చెప్తే వెళ్తున్నాము. ఎవరైనా ఓపెనింగ్ టైంకి వెళ్తారు, మేమైతే క్లోజింగ్ టైంకి వెళ్ళాము. ఇంకా వెళ్ళంగానే వాళ్ళు దొబ్బేండి అని చెప్పారు. ఇంకా చేసేది మేము లేక ఇళ్ళకైతే స్టార్ట్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ అందరికి వస్తా ఉంటా. బాయ్.